కనపడే ములే శాస్త్రికి తన గురుదేవులు మిముగన తన్మయమొందెన్ ఘనముగ సర్వము నీవని చెనయగ భక్తి తెలిపితివి షిరిడీనాథ. మూలే శాస్త్రి గారికి మిమ్ములను మసీదులో చూడగానే మీ స్థానంలో తమ గురుదేవులు కనిపించగా తన్మయత్వ భావంతో పులకించాడు. వారి మనస్సులో సర్వము నీవేనన్నటువంటి గొప్ప భావాన్ని నిలిపావు. ఒక పర్యాయము బాపూసాహెబ్ బుట్టీతో కలిసి ములే శాస్త్రి అనే బ్రాహ్మణుడు షిరిడీకి వచ్చి సాయిబాబాను దర్శనం చేసుకున్నారు. సాయంకాల సమయంలో మసీదులో హారతి ఇచ్చే సమయంలో సాయిబాబా స్వయంగా ములే శాస్త్రి గారి వద్ద దక్షిణ తీసుకురమ్మని తెలిపారు. బ్రాహ్మణుడైన తాను ఒక మసీదులోకి వచ్చి మహమ్మదీయునికి దక్షిణ ఇవ్వటమా అని సందిగ్ధావస్థలో పడినటువంటి ములే శాస్త్రి బాబా ఆదేశానుసారం మసీదుకు రాగానే బాబా స్థానంలో తమ గురుదేవుడు ఘోలప్ శాస్త్రి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కనిపించారు. సర్వము తానేనన్న భావాన్ని బాబా వ్యక్తపరిచారు. మీ మాటలే మంత్రముగా భీమాజీ రోగమెల్ల భీతిలిపోయన్ ఏమందును మీ లీలలు శ్రీ మహిమాన్విత చరితుడా షిరిడీనాథ. శ్రీ మహిమాన్వితమైన చరిత్ర గల పరంధామ, మీ లీలలు ఎన్నని ఏమని చెప్పేదను. మీ మాటలే మంత్రముగా భక్త భీమాజీ అనారోగ్యమెల్లా భయపడి తగ్గిపోయింది. మీ భక్తుడైన భీమాజీ క్షయవ్యాధితో విపరీతంగా బాధపడుతూ ప్రాణాలపై ఆశ వదులుకొని చివరిసారిగా సాయిబాబా దర్శనార్థం షిరిడీకి వచ్చాడు. షిరిడీకి వచ్చిన భీమాజీ ద్వారకామాయిలో బాబా చరణాలను గట్టిగా పట్టుకున్నాడు. కరుణించమని అభ్యర్థించాడు. బాబా పరమ కరుణార్థ హృదయంతో ఆశీర్వదించి, భీమా నిశ్చింతగా భాయ్ ఇంట్లో ఉండు, 1-2 రోజుల్లో నీకు స్వస్థత చేకూరుతుంది అన్నారు. ఆ మాటలే మంత్రంగా పనిచేసే భీమాజీ క్షయరోగం ఎలా తగ్గిపోయి పూర్తిగా స్వస్థత పొందారు. కడుపార నల్ల కుక్కకు నిడ పెరుగన్నము విడివడు నీ వ్యాధుంచున్ ఎడుపగ గణపతి గాచితి చెడు తనముల కాల్చివేయు షిరిడీనాథ. చెడు లక్షణాలన్నీ కాల్చివేసే ఓ షిరిడీనాథ, గణపతి యొక్క అనారోగ్యాన్ని చూసి కడుపారగా ఒక నల్ల కుక్కకు పెరుగన్నం పెడితే నీ వ్యాధి నయమైపోతుంది అని చెప్పి సంరక్షించావు. బాలగణపతి అనే దర్జీ జాతివాడొకడు బాబా దగ్గరకు వచ్చి, నాకు విపరీతంగా చలి జ్వరం, ఎన్ని చికిత్సలు చేయించినా వదలటం లేదు, అన్ని ఔషధాలు కషాయాలు అయిపోయాయి, మీరే అనుగ్రహించాలి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు సాయిబాబా లక్ష్మీ దేవాలయం వద్ద నల్లకుక్కకు పెరుగన్నం పెట్టు, వెంటనే బాగైపోతుంది అన్నారు. బాలగణపతి ఇంటికి వెళ్ళి అలాగే పెరుగన్నం తీసుకొని దేవాలయం వద్దొచ్చాడు. కానీ నల్లకుక్క అందుబాటులో ఉంటుందా అనుకున్నాడు. అయితే చిత్రంగా బాబా చెప్పిన చోటుకు అతడు చేరుకునేసరికి ఒక నల్ల కుక్క తోక ఆడించుకుంటూ రావడం చూశాడు. దానికి ఆ ఆహారాన్ని సమర్పించి తాను పూర్తి స్వస్థత పొందాడు. ఇడుమారు రూకలని తర్జడు నిడివితి గదా, డబ్బు కాదు కనుగొనన్ ఎడిగితి, యార్గురు శత్రువుల చిడిముడి తొలగించు